Hello viewers, Namaste. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈ రోజు మనము ఓవ్యులేషన్ ఇండక్షన్ గురించి మాట్లాడుకుందాము. ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది ఎవరికి స్టార్ట్ చేయొచ్చు అండ్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతకాలం ఈ మెడికేషన్ అనేది తీసుకోవచ్చు, ఎంతకాలం అనేది ఈ ఓవై సైకిల్స్ అనేది ట్రై చేయొచ్చు అంటే యూజువల్లీ 6 సైకిల్స్ అనేది ట్రై చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ ఇంకా రాలేదు అంటే అప్పుడు నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ కి వెళ్లాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇండెఫినెట్ గా కొందరిని చూస్తుంటాము, ఆల్మోస్ట్ ఒక 1 year 2 years టాబ్లెట్స్ వాడుతూనే ఉంటారు, బట్ ఎటువంటి రిజల్ట్ అనేది ఉండదు. సో ఇంతకాలం అనేది కాదు, దీనికి ఉన్న డ్యూరేషన్ ఏంటి అంటే 6 months. 6 monthsలో మనకి రిజల్ట్ అనేది కనపడడం లేదు అంటే నెక్స్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరము అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కంటిన్యూస్గా అనేది ఇలా 6 months వాడుకోవచ్చు. తర్వాత లైఫ్ టైంలోనే నాట్ మోర్ దెన్ 12 cycles, మొత్తము అంటే అన్ని కలిపినా కానీ 12 cycles కన్నా ఎక్కువగా మెడికేషన్స్ అనేది వాడకూడదు. వాడినా కానీ ఎటువంటి రిజల్ట్ అనేది ఉండదు. అందుకు దీనికి కట్ ఆఫ్ అనేది మనం తీసుకునేది 6 cycles. దాని నుంచి యూజ్ ఉండట్లేదంటే నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి. అంటే వాళ్ళ కండిషన్ అనేది మళ్ళీ మనం అసెస్ చేసుకొని హస్బెండ్ది, వైఫ్ది అన్ని మ్యారిటల్ లైఫ్ ఎన్ని ఇయర్స్, నెక్స్ట్ ట్యూబ్స్, తర్వాత సెమెన్ అనాలిసిస్ ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు ఐయుఐకి ఎలిజిబులా లేకపోతే ఐవీఎఫ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందా అన్న డెసిషన్ అనేది తీసుకోవాలి. సో ఒక్కసారి ఓఐ అనేది అయిపోయింది అంటే నెక్స్ట్ మళ్ళీ మనం వాళ్ళని రీఅసెస్ చేసి వాళ్ళకి ఫర్దర్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుందండి. అండ్ ఎప్పుడైనా కానీ మళ్ళీ చెప్పేది ఏంటి అంటే ఓవర్ ది కౌంటర్ మెడికేషన్ అనేది ఎప్పుడైనా కానీ యూజ్ చేయొద్దు. దాంతో చాలా ప్రాబ్లమ్స్ అనేవి చాలామంది ఫేస్ చేశారు. అందుకే మెడికేషన్ అనేది వాడుతున్నప్పుడు ఎలా అయినా కానీ స్కాన్స్కి అటెండ్ అయ్యేలాగా చూడండి. ఇన్ కేస్ మేబీ రెగ్యులర్ సైకిల్స్ అంటే అట్లీస్ట్ 1 month అన్నా కానీ ఫాలిక్యులర్ స్టడీ అనేది చేయించుకొని ఆ ప్రకారం రిలీజ్ అవుతుంది అంటే నెక్స్ట్ మంత్ మీరు అలా కంటిన్యూ చేయొచ్చు. సో అట్లీస్ట్ 1 cycle అన్నా కానీ స్కాన్స్ అనేది అటెండ్ అవ్వాల్సిన అవసరము అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ.